వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్టు ఈ ఎపిసోడ్‌లో కడప పోలీసులు చిక్కుల్లో చిక్కుకునేటట్లే కనిపిస్తున్నారు ప్రస్తుతానికి. వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడున్నారో చెప్పట్లేదు అని మొదట వాళ్ళ భార్య వేసినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ మీద హైకోర్టు ఈ నెల 9వ తేదీ విచారణ జరిగి పోలీసులను అడిగితే వర్రా రవీందర్ రెడ్డి ఎక్కడున్నారంటే మా అదుపులో లేరు అన్నారు. అండ్ మా ముందు ఆయన్ను హాజరుపరచండి అని పోలీసులకు చెబితే వాళ్ళు ఏం చేశారు, 11వ తేదీ అరెస్టు చూపించి 12వ తేదీ వేరే దగ్గర ఎక్కడో హాజరుపరిచారు. వాళ్ళ భార్య మొన్న జరిగిన విచారణ అప్పుడు ఏం చేశారు, పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర వర్ర రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు ఈ వీడియో ఫుటేజీలు ఇవన్నీ కూడా ఆమె హైకోర్టుకు చెప్పారు. జాతీయ రహదారుల భద్రతా సంస్థ ఏదైతే ఉంటుందో దాన్ని కానీ ప్రతిపాదికగా చేర్చారు. ఈరోజు మళ్ళీ అది విచారణ జరిగింది. విచారణ సందర్భంగా వర్ర రవీందర్ రెడ్డి తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి తాను హైకోర్టు ముందు కొన్ని కీలక అంశాలు నివేదించుకుంటూ ఇది ఒక వర్ర రవీందర్ రెడ్డి విషయం అని కాదు, పౌరుల స్వేచ్ఛకు సంబంధించిన విషయం, పౌరుల హక్కులకు సంబంధించిన విషయం. పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా నిర్బంధాలు, ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళను తీవ్రంగా వేధిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, నిందితుల హక్కులు హరించి వేయడానికి వీల్లేదు అని. ఒక పౌరుడి దుస్థితి ఎంత దారుణంగా ఉందో పరిగణలోకి ఈ కోర్టు తీసుకోవాలి. చట్టాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో పోలీసులకు హెచ్చరిక పంపించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిర్బంధకాండ కొనసాగిస్తూ ఉన్నారు. 24 గంటల్లో వర్ర రవీందర్ రెడ్డిని అరెస్టు చూపించాల్సిన చోట 48 గంటల పాటు వాళ్ళు నిర్బంధంగా వాళ్ళ అదుపులోనే ఉంచుకున్నారు. యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నారు. సో పోలీసులకు గట్టి హెచ్చరికలు పంపించండి. చట్టాన్ని, రాజ్యాంగాన్ని కోర్టు ధిక్కరణకు పాల్పడితే ఎలా ఉంటుంది అని చెప్పి ఆయన తరపున నిరంజన్ రెడ్డి హైకోర్టుకు నివేదిస్తే హైకోర్టు కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది. సో పోలీసులు ఉల్లంఘనలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇందులో పాల్గొన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో ఈ పోలీసులందరూ దీనికి సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేయండి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. అండ్ అదే సమయంలో పుల్లూరు టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి టోల్ ప్లాజా దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలి అని జాతీయ రహదారుల సంస్థను కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. సో పోలీసులు చిక్కులో పడేటట్లే కనిపిస్తూ ఉన్నారు. 8వ తేదీ అరెస్ట్ చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంది. 9వ తేదీ హైకోర్టుకి ఏమో మాకు తెలియదన్నారు. మరి 11వ తేదీ అరెస్ట్ చూపించారు. ఆయన 9వ తేదీ అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన ఏమీ తప్పించుకున్నాడు అని చెప్పేమి పోలీసులు కోర్టుకు చెప్పలేదు. ఆ విషయాలు ఎక్కడ వాళ్ళు ప్రస్తావించట్లేదు. సో మొత్తం మీద అయితే ఎవరో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గినటువంటి పోలీసులు ఇబ్బందులు పడేటట్లయితే స్పష్టంగానే కనిపిస్తుంది. ఆ నిరంజన్ రెడ్డి హైకోర్టు ముందు మరొక అంశాన్ని కూడా నివేదించారు. కొందరిని పోలీసులను కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చబోతున్నాం, దానికి సంబంధించిన అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేస్తాము అని. చూడాలి ఫైనల్గా హైకోర్టు ఎలా స్పందిస్తుంది, ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అని. తదుపరి విచారణ ఈ నెల 29వ తేదీకి వాయిదా పడింది.